చాలా సేపటికి ఒక ఇల్లు దొరికింది. ఓనర్ ఎవరో చూద్దాం. ఏవండి ఏవండి చెప్పండి. ఓనర్ ఎవరండి? నేనే. టూలెట్ బోర్డు చూసి వచ్చాం. ఇల్లు వేకెన్సీ ఉందా అండి? వేకెన్సీ ఉంది కాబట్టే కదా టూలెట్ బోర్డు పెట్టింది. ఇంతకీ ఎంతమంది ఉంటారు? ముగ్గురు ఉంటామండి. ఏం చేస్తారేంటి మీ నాన్నగారు? బిజినెస్ చేస్తారండి. కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయండి. ఓకే అంటే చెప్తా. ఓకే అండి, చెప్పండి. నెంబర్ 1, ఇల్లు చాలా శుభ్రంగా పెట్టాలి. ఇల్లు అన్నాక క్లీన్ గా ఉంచుకుంటాం కదండి. రోజు మాప్ పెట్టాలి. వాష్రూమ్స్ చాలా నీట్గా ఉంచుకోవాలి. నీళ్ళ వాడకం ఎక్కువ ఉండకూడదండి, మళ్ళీ మాకు మోటార్ బిల్ ఎక్కువ వచ్చేస్తుంది. చుట్టాలు గట్ట ఎక్కువ వస్తారా? చుట్టాలు మాకు ఎక్కువేనండి, వస్తా ఉంటారు. నో ఎంట్రీ అండి, కట్ చేసేసుకోండి. ఓకేనండి. ఇంట్లో వంట వండుకుంటారా, బయట నుంచి తెప్పించుకుంటారా? వంట ఇంట్లోనే కదండి చేసుకుంటారు. ఇంట్లో వండితే కుదరదండి, ఇల్లు మొత్తం జిడ్డు పట్టేస్తుంది. అవునా అండి, సరే అండి. అయితే సరే, ఇల్లు చూపిస్తాను రండి. మీకు దండం అండి బాబు. అమ్మ బాబోయ్, గయ్యాలి ఓనరు. ఏది ఈ పిల్ల? ఈ పిల్ల కూడా వెళ్ళిపోయిందా? అయినా నేనేం చెప్పాను, అందరూ ఎలా వెళ్ళిపోతున్నారు? అయిందా? వీళ్ళు కూడా వెళ్ళిపోయారా? అయినా నువ్వు పెట్టే లూజ్కి ఎవరు వస్తారులే. ఇంకా టూలెట్ బుక్ తీసి పక్కన పెట్టే.